స్వస్తిక్ గుర్తు ద్వారా ఏదైతే ఎవరికి అభ్యర్థికి తాము ఓటు వేయాలనుకుంటున్నారో ఆ ఓటును వేయాల్సి ఉంటుంది. అందుకోసమే ఈ ఓటుకు సంబంధించినటువంటిది జనరల్గా ఈవీఎంలో అయితే మొరాయించడము, టెక్నికల్ సమస్యలు ఇవన్నీ వస్తాయి. కానీ బ్యాలెట్ తోటి జరిగేటువంటి పోలింగ్ కాబట్టి ఎక్కడ అలాంటి ఇబ్బంది ఉండదు. పోలింగ్ కేంద్రాల దగ్గర కూడా మొత్తం సందడి నెలకొంది. మనం ఓవైపు పోలింగ్ కేంద్రాల దగ్గరనేమో ఇట్లా ఓటు వేసే వాళ్ళతోటి ఓటర్లు క్యూ లైన్లలో కనిపిస్తున్నారు. కానీ పోలింగ్ కేంద్రాల బయటకు వెళ్తే మాత్రం అభ్యర్థులు కావచ్చు, వాళ్ళకి సంబంధించినటువంటి మద్దతుదారులు కావచ్చు, వాళ్ళంతా కూడా ఓటర్లను తమకు ఓటు వేయమంటూ కూడా అక్కడ అడుగుతున్నటువంటి దృశ్యాలు కావచ్చు. సేమ్ టైంలో కొంతమందిని ప్రభావితం చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. ఓటర్ స్లిప్ కావచ్చు లేదా ఓటర్లు గుర్తింపు కార్డుకు సంబంధించినటువంటి 12 రకాలైనటువంటి గుర్తింపు కార్డులు ఉన్నాయి. అవి ఏవి తీసుకొచ్చినా కానీ ఓటు వేయడానికి అవకాశం ఉంటుంది. ప్రస్తుతం అయితే సమస్యాత్మక గ్రామాలు కావచ్చు, లేకపోతే మిగతా ప్రాంతాలలో కూడా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. వచ్చిన వాళ్ళను క్యూ లైన్లలో ఓటు వేయడానికి. అంటే మీరు ఎలక్షన్స్లో ఎన్నిసార్లు ఇప్పటివరకు ఓటు చేశారు? ఈ గ్రామ పంచాయతీలు ఎప్పుడైనా వేసారా? ఇదే ఫస్ట్ టైం? గ్రామ పంచాయతీలో ఇదే ఫస్ట్ టైము. సీఎం ఎలక్షన్లో వేసినా కానీ గ్రామ పంచాయతీలో ఇదే ఫస్ట్ టైం. ఎట్లా ఉంది పంచాయతీ ఎలక్షన్స్ అనగానే ఓటు వచ్చే వాళ్ళు క్యూ లైన్లు ఇదంతా ఎట్లా ఉంది? ఎంతసేపు అయింది మీరు వచ్చి? మేము వచ్చి అర్ధగంట అవుతుంది. తొందరనే అయిపోతుంది. చాలా మంది వచ్చిళ్ళు. ముసలోళ్ళు కూడా చాలా మంది చాలా ఎక్కువ ఉన్నా కూడా వాళ్ళ ఓటు వినియోగించుకోవాలని ప్రతి ఒక్కరూ లేచి మరీ వస్తున్నారు. అట్లా మంచిగా అనిపిస్తుంది. ఇల్లందరూ మంచి పండగ వాతావరణం కనిపిస్తుందని అనుకుంటున్నా. జనరల్గా సర్పంచ్ ఎలక్షన్స్ అంటే లోకల్కి సంబంధించినటువంటి అంశాలు ఉంటాయి. ఎట్లా ఉంటాయి మీ ఊరికి సంబంధించిన ప్రచారాలు కానీ ఉన్నాయి? ఎట్లాంటి అభ్యర్థిని ఏ క్వాలిటీస్ చూస్తుంటారు? క్వాలిటీస్ అంటే ఊరికి మంచిగా పనులు చేసే వాళ్ళను ఎన్నుకోవాలని మేము అనుకుంటున్నాం. అందరూ అదే పద్ధతిలో ఉన్నారని నేను అనుకుంటున్నాను. అమ్మ ఎట్లుంది మీ ఊర్లో ఓటు వేయడానికి? ఎంతసేపు అయింది? ప్రస్తుతం అయితే ఇదివరకు వేసారమ్మా మీరు? ఇదే ఫస్ట్ టైం? ఇదే ఫస్ట్ టైం సర్పంచ్ ఇప్పుడు బ్యాలెట్ మీద వేయాలి తెలుసా? ఇది తెలుసుకున్నాం. ఎట్లా వేయాలో తెలుసుకొని వేస్తున్నాం. తెలుసుకున్నారు? సో చాలా మందికి ఎందుకంటే ఓటు బ్యాలెట్ పేపర్ మీద వేయాల్సి ఉంటుంది కాబట్టి ఎలా వేయాలి, ఏ విధంగా వేయాలి అనే దాని మీద కూడా వాళ్ళకు చాలా మందికి అవగాహన కల్పించారు.